అన్న వస్తే అరాచకమే. అన్న పరామర్శలకు వస్తాడు, అన్నను చూడగానే తమ్ముళ్ళు ఆగరు, సందర్భం ఏదైనా సీఎం సీఎం అనే నినాదాలు వినిపిస్తాయి, రప్ప రప్ప అని వినిపిస్తాయి. ఆయన పరామర్శకు వచ్చినా, ఒక చావుకు విజిట్ చేసినా సీఎం అంటే ఇంకా ఆ ట్రాన్స్లోనే బతికేస్తున్నాడు ఆయన. సంవత్సరంన్నర అయిపోయి దిగిపోయినా ఇంకా అదే ట్రాన్స్లో ఉండడం అనేది ఇక్కడ ఒకసారి చూడు. జగన్ పర్యటనలో కార్యకర్తల అత్యుత్సాహం. భవానీపురంలో మాజీ సీఎం పర్యటన, అంటే విజయవాడ భవానీపురంలో పరామర్శలో సీఎం సీఎం నినాదాలు, కార్యకర్తలను తోసేసిన భద్రతా సిబ్బంది, ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణకు జగన్ డిమాండ్, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటన. ఇక్కడ ఈ న్యూస్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఇదేమిటంటే ఇదే బాధితులు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉంటున్నప్పుడు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా సంథింగ్, సార్ మాకు ఇలాగ ఇష్యూ ఉంది, మాది న్యాయం కాదని కోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చేసింది, మీరు వాళ్ళ పేరు మీద ఉన్న స్థలం మీరు ఎలా కట్టేసుకున్నారు, మధ్యలో ఆ రియల్టరా లేకపోతే ఆ భూదందా చేసిన కూడా వైసీపీ నాయకుడు ఎవడో వాడికి మోసం చేశాడు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్తే వినట్లేదు. అన్నతో మాట్లాడుతూ, అన్న ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చారని పంపించాను అన్నాడట. ఇప్పుడు దగ్గరికి వస్తే వినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే మనుగడ కావాలి, ఏదో ఒక వార్తలో నిలబడాలి, నేను జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలియాలి, మరలా నేను సీఎం అని ట్రాన్స్లో ఉన్నారు కాబట్టి పక్క నుంచి సీఎం అని అంటే కానీ జనాల్లోకి రాడంట ఆయన. అంటే ఒక ఫీలింగ్ అట్లా ఉండిపోయింది ఆయనకి. ఇప్పుడు చూడండి, మనం రంగుల రాట్లోకి దిగిన తర్వాత కూడా ఇంకా తిరుగుతున్నట్టుగా ఎలా అయితే ఫీలింగ్లో ఉంటుందో, ఆయనది కుర్చీ దిగిపోయి సంవత్సరంన్నర అయిపోయినా ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళపోయి ఇంకా అదే ఫీలింగ్లో ఉన్నారంట. ఇక్కడ ఒక్కసారి చూస్తే అన్న పరామర్శకు వస్తాడు, అన్నం చూడగానే తమ్ముళ్ళు ఆగరు, సందర్భం ఏదైనా సీఎం అంటే అక్కడ ట్రాజడీగా బాధగా ఉంటే వీళ్ళు సీఎం నినాదాలు. అంటే మేబీ అందరూ చేయరులేండి, డబ్బులు ఇస్తే చెప్తారు కదా నువ్వు ఇలాగ నినాదాలు చేయాలని. సో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడ పర్యటించిన ఇదే తీరు. మంగళవారం విజయవాడ భవానీపురంలో జోజీనగర్కు జగన్ వచ్చారు. ఇటీవల అక్కడ ఇల్లు కూల్చేసిన 42 కుటుంబాలు జగన్ పరామర్శించారు. ఇల్లు కూల్చేసిన స్థలంలోనే బాధితులు నిరసన దీక్ష చేస్తున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన జగన్ అక్కడ నుంచి నేరుగా జోజీనగర్ చేరుకుని సుమారు బెంగళూరు నుంచి, ఒకప్పుడు ఇక్కడే కదా ఉండేవారు, ఇప్పుడు ఎందుకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం లేదు? ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్న వ్యక్తికి అది అందిపుచ్చుకోవాలి కదా, రాష్ట్రంలోనే ఉండి సమస్యలు తెలుసుకోవాలి కదా. బెంగళూరు నుంచి రావడం ఏంటి, మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి? అవి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్న మొంధార్ తుఫానుకు సంబంధించి ఉత్తరాంధ్ర అతలాకుతలం అయిపోతే ప్రభుత్వం మంత్రులు అందరూ క్షేత్రస్థాయికి వెళ్ళి అందరితో మాట్లాడి, అమ్మ మీరు ఖాళీ చేయాలి, మీరు రండి, మీకు పునరావాస కేంద్రం కల్పించు అన్నీ చెప్పి కాన్ఫరెన్స్ చేసి అంతే చేస్తే, జరిగిపోయే తుఫాన్ అంతా వెలిసిపోయిన తర్వాత 8వ రోజు 9వ రోజు వచ్చి రైతులకి న్యాయం చేయట్లేదు, సరిగ్గా సదుపాయం లేదు అంటాడట ఈయన. ప్రభుత్వం కన్నా ముందు వెళ్ళిపోయి, బాబు ఇది పరిస్థితి, మీరేం చేస్తున్నారు, రండి క్షేత్రస్థాయికి వస్తే మీకు అర్థమవుద్ది అంటే, అరే మాకన్నా ముందున్నాడరా అంటారు. ఈయన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చి అక్కడ నుంచి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి ఇలా వస్తుంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అది అంతా అయిపోయి ఇప్పుడు వచ్చాడేంటి. అందుకే రైతులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు వీడు వచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ హామీ ఇస్తాడు, మళ్ళీ సీఎం అయితే చేస్తాడని హామీ ఇస్తాడు ఈయన. ఎలా అవుతుంది? కోర్టు తీర్పు ఉన్నదాన్ని ఇప్పుడు కూడా ఇల్లుకి సంబంధించి ఆయన ఇచ్చేశాడు. ఏంటి, జగన్ బాధితులు పరామర్శిస్తుంటే నాయకులు కార్యకర్తలు మాత్రం సీఎం అంటే నినాదాలు చేశారు. తోపులాట్లో కార్యకర్తలు జగన్ వాహనంపై పడడంతో ఆయన భద్రతా సిబ్బంది వారిని తోసేశారు. కొంతమంది కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఇదే సందడని ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకున్నాడు ఒకడు అన్నట్టుగా దొంగతనాలు కూడా జరిగాయట. కార్యకర్తలు తోసుకుంటూ శిబిరోధి రావడం, వాళ్ళకి కొంతమంది సెల్ ఫోన్లు నగదు కూడా దోచుకున్నారు. ఇక్కడ కూల్చివేతలో కేసినేని చిన్ని పాత్ర ఉందని, ఎందుకంటే ఆయనకు కేసినేని పాత్ర ఉందని చెప్పి విమర్శించి ఏదో చేయాలి కాబట్టి, ఇక్కడ ఈయన నిన్నటి వ్యవహారంలో మనకు అనిపించింది ఏంటంటే, కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో హైకోర్టు, దాన్ని ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పక్కన పెడితే, ఆ సుప్రీంకోర్టు ఏముంది, హైకోర్టు క్లియర్గా ఉంది కదా, అదే ఫైనల్ అన్నట్టు కూడా చెప్పిందంట. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుని ఈయన ఎలాగా న్యాయం చేస్తాడట? అది జరిగే పని కాదు కదా. సో ఇది ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు కూడా హల్చల్ అవుతున్న వ్యవహారం. మరోవైపు ఈ పరకామణి వ్యవహారం, ఇది చిన్న విషయం అని మాట్లాడడం కూడా ఎక్కువ ట్రోల్స్కి గురవుతున్నట్టుగా అనిపిస్తోంది.